జై హో పత్రిజీ. ప్రశ్నలకు సమాధానాలు అందించిన వారు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. ప్రశ్నలకు సమాధానాలు అందుకున్న వారు పూర్ణిమ రాజేష్, వేములపల్లి పిరమిడ్ మాస్టర్, నిడమనూరు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంత చక్కగా ఇచ్చారు. తెలుగు అరబిక్ సూక్తులు అందించిన వారు గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి గారు. తెలుగు 6 సూక్తులు, అరబిక్ 2 సూక్తులు. సూక్తులు అందుకున్నవారు శ్రీమతి పూర్ణిమ రాజేష్, పిరమిడ్ మాస్టర్, విజయవాడ. అక్కడ కర్నూలు దగ్గర ఇవన్నీ వచ్చాయన్నమాట క్వశ్చన్ ఆన్సర్స్. శ్రీ ద్వారకానాథ్ గారి ధ్యాన అనుభవాలు. ద్వారకానాథ్ గారు అంటే మరి మన స్వర్ణమాల అమ్మగారికి సోదరులు. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందామని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కళ్ళు తెరిచి చూస్తే దాదాపు 45 నిమిషాలు అయింది. అంతసేపు ఎక్కడికి వెళ్ళానో తెలీదు. ఈనాళ్లకు వచ్చావా బాబు అని ఒక స్వరం వినిపించింది. మొట్టమొదటి రోజే ఇలా అనుభవం వచ్చింది. ఇది భ్రమ, నా భ్రమ నిజమేనా అని తెలుసుకోవడానికి అదే రోజు మా ఇంట్లో కూడా 1 గంట ధ్యానం చేశాను. అలా 15 రోజులు అయి ఉంటుందేమో. ఒక ముసలాయన కనిపించారు. వెంటనే నా భార్యను పిలిచి ధ్యానంలో కూర్చోమని, ఏమైనా కనిపిస్తుందా అని అడిగాను. ఆమె ఎవరో ఒక ముసలాయన పంచ కట్టుకొని కనిపిస్తున్నారు అని చెప్పి భయం వేసి ధ్యానం నుంచి బయటకు వచ్చింది. మరి ఎవరు సార్ మీరు అని అడిగాను. గుర్తుపట్టలేదా బాబు, నేనయ్యా సదానంద యోగిని అన్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అనగానే, ఇప్పటి నుంచి నేను మళ్ళీ నీకు అన్నీ నేర్పిస్తాను అన్నారు. వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకే లేచి సిద్ధంగా ఉండమనేవారు. రోజుకు ఒక విషయం గుర్తు చేసి నేర్పించేవారు. అంటే వీళ్ళంతా బాహ్య ప్రపంచంలో, మనమంతా బాహ్య ప్రపంచంలో ఉన్నాం కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అవన్నీ చెప్తున్నారన్నమాట గురువులు. వారి గురించి విన్నాను అంతే. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు వారిని కలవలేదు. ఒకరోజు ధోవతి, ఒకరోజు బోయేవాన్లాగా విచిత్ర వేషధారణలో, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషధారణలో వచ్చేవారు. భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఆయన్ని కలవలేదు. మరి విల్లు బాణం పట్టుకొని వచ్చేవారు బోయేవాన్లాగా. మరొక రోజు సౌదీ అరేబియన్ గౌన్లో వచ్చేవారు. ఏంటి సార్ ఇలా, నేను ఎలా గుర్తుపట్టాలి మీరని అనగా, నా వేషం చూసి నీకు ఈరోజు ఏ క్లాస్ ఉంటుందో అని గుర్తు చేద్దామని అనేవారు. మూలాధార చక్రం నుండి ఒక చక్రం తర్వాత ఒక చక్రం గురించి, అన్ని చక్రాలు ఎలా వికసింపజేసుకోవాలో గురువు గారు చేసి చూపించి నన్ను అలా చేసుకోమనేవారు.